ఓట్స్ ఇంకా మఖానాతో హెల్తీగా సెర్లాక్ ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. బేబీకి 6 మంత్స్ కంప్లీట్ అవ్వగానే ప్రతి మదర్ బేబీకి ఏ ఫుడ్ పెట్టాలని ఆలోచిస్తారు కదా. సాలిడ్ స్టార్ట్ చేసేటప్పుడు బయట సెర్లాక్స్ కొనేస్తూ ఉంటారు. అలా కొనే కంటే ఇంట్లోనే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. 2 కప్స్ మఖానా తీసుకున్నాను, 1 కప్ ఓట్స్ తీసుకున్నాను, హాఫ్ కప్ వేయించిన పల్లీలు తీసుకుంటున్నాను, 6 టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా 9 నుంచి 10 వరకు జీడిపప్పు, బాదం పప్పు కూడా తీసుకుంటున్నాను. ఇవన్నీ ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ఫస్ట్ మఖానా తీసుకుంటున్నాను. మఖానా హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నాను. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఓట్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఓట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ నేను వేయించిన పల్లీలే తీసుకున్నాను కదా, అవి నేను మరి వేయించుకోవట్లేదు. ఇప్పుడు నువ్వులను తీసుకుంటున్నాను. నువ్వులను ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా చిట్పట్లాడతాయి కదా, అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి అయిపోయాక జీడిపప్పు, బాదం పప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. హై ఫ్లేమ్ అయితే తొందరగా కలర్ వచ్చేస్తాయి కదా, అలా కాకుండా నెమ్మదిగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అవి కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో జీడిపప్పు, బాదం పప్పు, పల్లీలు, నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఫస్ట్ ఈ మూడింటిని మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసిన తర్వాత వచ్చిన పౌడర్ని ఒకసారి నీట్గా కలుపుకున్న తర్వాత ఇందులో ఓట్స్ యాడ్ చేసుకోవాలి. ఓట్స్లో 3 టైప్స్ ఉంటాయి. అందులో రోలెడ్ ఓట్స్ మంచిది కదా, నేను ఆ ఓట్సే తీసుకుంటున్నాను. ఇలా ఓట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా కలుపుకొని ఇందులో మఖానా తీసుకున్నాం కదా, మఖానా యాడ్ చేసుకొని ఇప్పుడు ఫైనల్గా అయితే పౌడర్ చేసుకోవాలి మొత్తాన్ని. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఆ పౌడర్ని మనం జల్లెడ పట్టుకోవాలి. ఒకసారిగా జల్లెడ పడితే సరిపోదు, 2-3 టైమ్స్ మిక్సీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఓపికతో ఇలా జల్లెడ పట్టుకోవాలి. కొంచెం ఉండలుగా ఉంటుంది కదా, పల్లీలు నువ్వులు యాడ్ చేసాం అందుకే ఇలాగ ఉంటుంది. కొంచెం ఓపికతో ఇలా జల్లెడ పట్టుకోవాలి. ఇలా మొత్తం జల్లెడ పట్టుకున్న తర్వాత ఫైనల్గా పౌడర్ వస్తుంది కదా, ఇది ఫైనల్గా వచ్చిన పౌడర్ అయితే ఇది చూడండి. దీన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెర్లాక్ ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఒక 2 డేట్స్ తీసుకుంటున్నాను. ఇవి కిమియా డేట్స్. వీటిపైన పొట్టు తీసేసి ఒక 5 మినిట్స్ హాట్ వాటర్లో సోక్ చేసుకోవాలి. సెర్లాక్ ఎలా చేసుకోవాలంటే ఉగ్గు రెడీ చేస్తాం కదా, అలాగే కొంచెం పౌడర్ని వాటర్లో కలిపేసి మరుగుతున్న వాటర్లో వేసి ఇలా ఉడికించుకోవాలి. ఇలా సెర్లాక్ నీట్గా ఉడికిన తర్వాత దగ్గర అవుతుంది కదా, అలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లార్చుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదా, సోక్ చేసి పెట్టుకున్న డేట్స్ని ఇలా ప్యూరీలా చేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న ప్యూరీని మనం చేసుకున్న సెర్లాక్లో యాడ్ చేసుకోవడమే. యాడ్ చేసుకుని మొత్తం నీట్గా కలుపుకోవాలి. ఇలా చేసి పెట్టండి, పిల్లలు హెల్తీగా ఉంటారు, బ్రెయిన్ డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది, బోన్ వెయిట్ కూడా బాగుంటుంది. హెల్తీ ఫుడ్ కదా, అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకున్నాము. ఇంట్లోనే రెడీ చేసి పెట్టండి ఇలా పిల్లలకి. మన చేతిలోనే ఉంటుంది కదా మన బేబీ హెల్త్. మీరు కూడా ట్రై చేయండి.